గద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా అద్యాంతం నేను విన్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమోనని విన్నాను. విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే, చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. 14 మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మరొకసారి పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు? ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల గురించి లేదా వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు. సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం. నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దాన్ 50% జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురద జల్లటమే అయిపోయిన కథని చెప్తున్నాడు. ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు. కోడి కత్తి అంటాడు, గులకరాయి అంటాడు, బాబాయ్ హత్య అంటాడు. బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా, నడుస్తూ ఉంది కదా, దాని గురించి చెప్తాడు. మొన్న మా గుంటూరులో టైర్ కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు. దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఈయన కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఎప్పుడో గులకరాయి దెబ్బతగిలిందని దాని గురించి చెప్తాడు. జరిగిపోయిన కథ అంతా వెళ్ళవేస్తా ఉన్నాడు. అంటే భయం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనే భయం. మేము 15 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం. కేవలం 11 సీట్లే వచ్చాయి. మేమందరం ఎలా జరిగింది, మళ్ళా ఎలా రివైవ్ కావాలి, మళ్ళా ఈ రాష్ట్రంలో పార్టీని శరవేగంతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారేమో ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మళ్ళా మమ్మల్ని రాకుండా ఎలా చేయాలి అనేటువంటి భావంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడు. మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఈ 15 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చేష్టల వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ అయిపోయింది, తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తుంది అని మేము చెప్పటంలా. ఇంత పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి ఆయనే చెబుతున్నాడు. ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ కూడా వివరిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 39.17తో వాళ్ళు 23 సీట్లు గెలుచుకున్నారు. మొన్న 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లెక్క కూడా చెప్తా. 39.137, అప్పుడు 17, ఇప్పుడు 37. అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా 23 సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా 11 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ 0.2 ఎక్కువ. ఇది మీరు గమనించాలి. ఇది చంద్రబాబు బాగా తెలుసు. ఎందుకంటే 0.2